బీహార్ ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూస్తే కనుక 76 లీడ్లో ఉంది బీజేపీ, 60 లీడ్లో ఉంది మహాకూటమి. సో రవిచంద్రారెడ్డి గారు ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో జాయిన్ అయ్యారు. రవిచంద్రారెడ్డి గారు ఏం చెప్తారు? ప్రస్తుతం చూస్తున్న ట్రెండ్స్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ట్రెండ్స్ని చూస్తుంటే మోడీ గారు, బీజేపీ పార్టీ, అమిత్ షా గారి నేతృత్వంలో ఏదైతే కమ్యూనల్ పోలరైజేషన్ ఉందో దాన్ని విజయవంతంగా ప్రజల్లోకి చొప్పించగలుగుతున్నారేమో అనే అనుమానం కలుగుతుంది. అంతేకాకుండా మోడీ గారు మొత్తం అన్ని నియోజకవర్గాలు ర్యాలీ చేయడం కొంత యూత్ ఓట్ అట్రాక్ట్ చేసినట్టు కూడా కనపడుతూ ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఫలితాలు సరళి మాత్రమే వస్తూ ఉంది కాబట్టి ఏది కూడా అనౌన్స్ కాలేదు కాబట్టి చూద్దాం ముందు ఏం జరుగుతుంది. సో ఇంతకుముందు గ్యాప్ కొంచెం ఎక్కువగా ఉంది. ప్రెసిడెంట్ గ్యాప్ చూసుకుంటే కనుక ఒక 10-15 లోపలనే ఉన్న పరిస్థితి ఉంది. గ్యాప్ ఇక్కడ సార్ మనము ఇక్కడ గమనించాల్సింది బ్యాక్ అనే విషయం కాకుండా అసలు వెనకబడ్డమే మేము ఆలోచించలేదు. ముందు నుంచి మహాకూటమి ముందు ఉంటుంది అనుకున్నాం. ఈ పరిణామాన్ని మేము గమనించి బీజేపీ ముందంజలో ఉందంటేనే ఇది కమ్యూనల్ పోలరైజేషన్. రవిచంద్రారెడ్డి గారు మీరు చూశారు, గత కొన్ని రోజుల క్రితం ఒక చాలా సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. అన్నిట్లోనూ కూడా నెక్ టు నెక్ అని చెప్పాయి. నెక్ టు నెక్ కారణం ఏంటి? బీహార్లో 3 బీజేపీ 3 మహాకూటమికి మద్దతు ఇస్తే 2 బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. నెక్ టు నెక్ అనేది సర్వేల్లో ఎగ్జిబిట్ అయినప్పటికీ ఖచ్చితంగా ఎండ్ రిజల్ట్కి వచ్చేసరికి ఏ హంగు ఏర్పడదని మాత్రం అనుకుంటున్నాం. ఎవరికి వచ్చినా మెజారిటీ క్లియర్ మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాం. అంటే ఎవరికి వచ్చినా అంటే ఎవరికి వస్తుందని ఎవరికైనా రావచ్చు. నెక్ టు నెక్ అని మొదటి నుంచి ప్రిడిక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది మహాకూటమి గెలిస్తే కులాల సమీకరణ ప్రాతిపదికగా బీహార్లో ఆ మంత్రం పనిచేసింది అనుకోవాలి. అదే బీజేపీ గెలిస్తే మత సమీకరణ పనిచేసింది అనుకోవాలి. సో అజెండా డెవలప్మెంట్ గురించి ఇద్దరు ఇడిచిపెట్టారు, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. కులాల ప్రాతిపదికగా మతం ప్రాతిపదికగా ఎలక్షన్ మార్చేశారు. మొదటి 2 ఫేజ్ల వరకు మాత్రమే మోడీ గారు సబ్కే సాత్ సబ్కా వికాస్ ఇలాంటి డెవలప్మెంట్ ఈజ్ మై అజెండా అనే కార్యక్రమానికి పోయారు. 3వ ఫేజ్ నుంచి పూర్తిగా కమ్యూనల్ లైన్ తీసుకోవడం జరిగింది. అది బీఫ్ బ్యాన్ విషయం కావచ్చు, లేకపోతే వేరియస్ రీజన్స్లో అడ్వర్టైజ్మెంట్లు గుప్పించారు. ఎలక్షన్ కమిషన్ బేఖాతరు చేస్తూ